రాష్ట్రంలో ఒక రావణ కాష్ట జరుగుతూ ఉంది. అసలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని ఏ రకంగా అరెస్టులు చేస్తూ ఏ రకంగా రాక్షస ఆనందం పొందుతున్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతోంది. అంటే ఇవాళ క్లియర్గా ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితులు కనబడట్లేదు, ఇంకో పక్కన ప్రజల యొక్క దృష్టిని ఏ రకంగా మళ్లించాలి అని ఒకే ఒక దృక్పథం పెట్టుకున్నారు. గతంలో కూడా ఒక అవుట్డేటెడ్ బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా వికృత చేష్టలు చేశారో కనబడుతోంది. సాక్షాత్తు ఒక ఇండస్ట్రియల్ టాప్ నాచ్ ఇండస్ట్రియలిస్ట్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాల్సింది తరిమి కొట్టి ఇవాళ ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని, అంటే గత సీఎం గారి కార్యాలయంలో పనిచేసిన వారిని అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఇవాళ అరెస్టులు చేస్తూ ఉన్నారు.